హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కంజంక్షన్స్ మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేద్దాము. నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మనం చేస్తే మనకి ఏ ప్లేస్లో ఏ కంజంక్షన్ వస్తుంది. అండ్ ఈ క్లాసెస్ ఫాలో అయ్యి అండ్ మీరు కూడా మీ దగ్గర ఉన్న ఏదైనా ప్రాక్టీస్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి, డాష్ డాడ్ కమ్స్ ఫ్రమ్ హోమ్, హీ లైస్ డౌన్ ఆన్ ద సోఫా, డాష్ హీ ఈజ్ టైర్డ్. ఇక్కడ ఏంటి, డాడీ వర్క్ నుండి హోమ్కి వచ్చారు, వచ్చిన వెంటనే సోఫా మీద పడిపోతారు, సోఫా మీద కూర్చుంటారు. ఎందుకు అంటే ఆయన అలసిపోయారు కాబట్టి. ఎందుకు అంటే మనం ఏం యూజ్ చేస్తాము, బికాస్ వై, బికాస్ ఆయన నీరసంగా ఉన్నారు కాబట్టి. ఎప్పుడు సోఫా మీద కూర్చుంటారు, ఆయన వర్క్ నుండి హోమ్కి వచ్చినప్పుడు. వెన్ డాడ్ కమ్స్ హోమ్ ఫ్రమ్ వర్క్, హీ లైస్ డౌన్ ఆన్ ద సోఫా బికాస్ హీ ఈజ్ టైర్డ్. ఆయన నీరసంగా ఉన్నారు కాబట్టి ఆఫీస్ నుండి రాగానే సోఫా మీద కూర్చుంటారు. నెక్స్ట్, మ్యాక్స్ హ్యాడ్ ఏ హెడేక్ ఎస్టర్డే, డాష్ హీ డిడ్ంట్ కమ్ టు బాస్కెట్బాల్ ప్రాక్టీస్. నిన్న మ్యాక్స్కి హెడేక్గా ఉంది కాబట్టి ప్రాక్టీస్కి రాలేదు. కాబట్టి అంటే సో, మ్యాక్స్ హ్యాడ్ ఏ హెడేక్ ఎస్టర్డే సో హీ డిడ్ంట్ కమ్ టు బాస్కెట్బాల్ ప్రాక్టీస్. అందుకని రాలేదు. నెక్స్ట్, దిస్ ఈజ్ టాబీస్ న్యూ మౌంటైన్ బైక్, డాష్ హీ గాట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్, హీ లాక్స్ ఇట్ అప్ ఎవ్రీ ఈవినింగ్, డాష్ నోబడీ కెన్ టేక్ ఇట్. అది డాబీస్ మౌంటైన్ బైక్, అతనికి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, ఈవినింగ్ అప్పుడు లాక్ చేస్తారు, నోబడీ కెన్ టేక్ ఇట్. ఏ బైక్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చింది, ఈ మౌంటైన్ బైక్. సో దీనికి మనం ఒక ప్రొనౌన్ని యాడ్ చేస్తున్నాం, విచ్ ఆర్ దట్. సో ఈ కంజంక్షన్ ఈ రెండింటిని రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో దిస్ ఈజ్ టాబీస్ న్యూ బైక్ విచ్ హీ గాట్ ఫ్రమ్ హిస్ పేరెంట్స్, హీ లాక్స్ ఇట్ అప్ ఎవ్రీ ఈవినింగ్ సో దాట్ నోబడీ కెన్ టేక్ ఇట్. అలా చేయడం వల్ల ఎవరు ఆ బైక్ని తీసుకెళ్ళలేరు, తాళం వేయడం వల్ల ఎవరు ఆ బైక్ని తీసుకెళ్ళలేరు. నెక్స్ట్, సమంత వాజ్ వెరీ టైర్డ్, షీ వాచ్డ్ టీవీ అంటిల్ వెల్ ఆఫ్టర్ మిడ్ నైట్. చాలా టైర్డ్గా ఉంది, అయినా కానీ మిడ్ నైట్ వరకు టీవీ చూసింది. అయినా కానీ అని అంటే అప్పుడు మనం ఏం చెప్తాము, ఆల్దో సమంత వాజ్ టైర్డ్. సమంత నీరసంగానే ఉంది కానీ టీవీ చూసింది. ఆల్దో ఆమె నీరసంగా ఉన్నా కానీ టీవీ చూసింది. ఆల్దో సమంత వాజ్ వెరీ టైర్డ్, షీ వాచ్డ్ టీవీ అంటిల్ వెల్ ఆఫ్టర్ మిడ్ నైట్ తర్వాత కూడా ఆమె టీవీ చూసింది. నెక్స్ట్, ఫస్ట్ కట్ అవుట్ ద పిక్చర్స్, డాష్ గ్లూ దెమ్ ఇన్ యువర్ ఆల్బమ్. ఫస్ట్ పిక్చర్స్ని కట్ చేయి, తర్వాత నీ ఆల్బంలో అతికిచ్చు. తర్వాత అంటే దెన్, ఈ పని అయిన తర్వాత నువ్వు ఆల్బంలో పేస్ట్ చెయ్యి. ఫస్ట్ కట్ అవుట్ ద పిక్చర్స్, దెన్ గ్లూ దెమ్ into your album. Next, I would like to learn Japanese dash I don't know anyone who can teach me. నేను జపనీస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను కానీ నాకు ఎవరు నేర్పిస్తారో తెలీదు. ఇక్కడ హౌఎవర్, నాకు నేర్చుకోవాలని ఉంది బట్ నాకు ఎవరన్నా టీచ్ చేయడానికి నాకు ఎవరు దొరకట్లేదు. ఐ వుడ్ లైక్ టు లెర్న్ జపనీస్, however I don't know anyone who can teach me. Next, dash we were driving through the countryside, we saw many nice villages. మేము పల్లెటూరు వైపు, కంట్రీ సైడ్ అంటే పల్లెటూరు ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంచి పల్లెలు కనిపించాయి. ఎప్పుడు, వైల్ we were driving through the countryside, we saw many nice villages. While మేము వెళ్తూ ఉన్నప్పుడు చూసాము, మేము వెళ్తూ ఉన్నప్పుడు. సో while, WHILE. The Hemingways are our neighbors as well as our friends. నైబర్సే కాదు, మా ఫ్రెండ్స్ కూడా. రెండిట్ల గురించి చెప్పేటప్పుడు యాజ్ వెల్ యాజ్, నైబర్స్ కాదు
అండ్ మా ఫ్రెండ్స్ కూడా. హెమింగ్వేస్ అనేది ఒక ఫ్యామిలీ, వాళ్ళు నైబర్సే కాదు మా ఫ్రెండ్స్ కూడా. ద హెమింగ్వేస్ ఆర్ అవర్ నైబర్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఫ్రెండ్స్. యూ కెన్ హ్యావ్ డాష్ టీ డాష్ కాఫీ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనం రెండింటిని, టీని కాఫీని కంపేర్ చేస్తున్నాం, అంటే కోరిలేట్. సో మనం ఇక్కడ ఏ కంజంక్షన్ యూస్ చేస్తాము? కోరిలేటివ్ కంజంక్షన్. యూ కెన్ హ్యావ్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ ఫర్ బ్రేక్ఫాస్ట్. నువ్వు టీ అన్నా తీసుకోవచ్చు, కాఫీ అన్నా తీసుకోవచ్చు. సో ఎయిదర్ ఆర్, యూ కెన్ హ్యావ్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ ఫర్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్, డాష్ బీయింగ్ ఏ వెల్ నోన్ పొలిటీషియన్, జాన్ స్మిత్ కెన్ ఆల్సో ప్లే ద పియానో వెరీ వెల్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఆయన పొలిటీషియన్, అలాగే పియానో కూడా వాయిస్తాడు. సో బిసైడ్స్, బిసైడ్స్ అంటే దాంతో పాటుగా. పొలిటీషియన్, ఆయన పొలిటీషియన్ అండ్ పియానో కూడా బాగా వాయించగలడు. సో బిసైడ్స్, బిఈఎస్ఐడిఈఎస్, బిసైడ్స్. బిఈఎస్ఐడిఈ, బిసైడ్ అంటే పక్కన, ఎస్ యాడ్ చేస్తే కనుక పాటుగా, దాంతో పాటుగా, బిసైడ్స్. నెక్స్ట్, dash this injury, the boy desperately wanted to play for his team in the finals. అతనికి ఇంజరీ జరిగింది, కానీ అతని టీం కోసం ఫైనల్స్లో ఆడాలనుకుంటున్నాడు. అప్పుడు డిస్పైట్ హిజ్ ఇంజరీ, ద బాయ్ డెస్పరేట్లీ వాంటెడ్ టు ప్లే ఫర్ హిస్ టీమ్ ఇన్ ద ఫైనల్స్. అది ఉన్నా కానీ అతను చేయాలని అనుకుంటున్నాడు, కాబట్టి ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాము? డెస్పైట్, డిఈఎస్పిఐటిఈ. ఇదేంటిది? సబార్డినేటింగ్ కంజంక్షన్, ఎందుకంటే స్టార్టింగ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, ద హైక్ అప్ ద మౌంటైన్స్ వి సా ఏ లాట్ ఆఫ్ డియర్. డ్యూరింగ్, మేము వెళ్ళేటప్పుడు చాలా డియర్స్ కనిపించినాయి. డ్యూరింగ్ ద హైక్ అప్ ద మౌంటైన్స్ వి సా ఏ లాట్ ఆఫ్ డియర్. నెక్స్ట్, యూ ఫినిష్ దట్ ఎస్సే, యూ వోంట్ గెట్ ఎనీథింగ్ టు ఈట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? నీకేమీ దక్కదు. ఎప్పుడు దక్కదు? నువ్వు ఆ ఎస్సే ఫినిష్ చేస్తేనే. అప్పుడు ఏం చెప్తున్నాము? అన్లెస్ యూ ఫినిష్ దట్ ఎస్సే యూ వోంట్ గెట్ ఎనీథింగ్ టు ఈట్. నువ్వు ఆ ఎస్సే ఫినిష్ చేస్తే కానీ నీకేమీ దొరకదు. అన్లెస్ యూ స్టడీ హార్డ్ యూ వోంట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు చదవకపోయిన ఎడల నీకు మంచి మార్క్స్ రావు. అన్లెస్ వచ్చినప్పుడు మనకు ఆబ్వియస్గా సెకండ్ సెంటెన్సెస్ అనేది నెగిటివ్లో ఉంటుంది. అన్లెస్ యూ స్టార్ట్ ఎర్లీ యూ వోంట్ క్యాచ్ ట్రైన్. నువ్వు ఇప్పుడు త్వరగా వెళ్ళకపోతే కనుక నువ్వు ట్రైన్ని క్యాచ్ చేయలేవు. సో ఒకటి పాజిటివ్ వర్డ్, నువ్వు ఈ పని చేసినట్టయితేనే నీకు అది దక్కుతుంది. అలాంటి కండిషన్లో మనం ఏ కంజంక్షన్ యూజ్ చేస్తామంటే అన్లెస్, UNLESS, అన్లెస్. డాష్ మై మదర్ మై ఫాదర్ విల్ బీ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్. neither my mother nor my father will be able to attend the meeting. మా ఫాదరు రాకపోవచ్చు, మా మదరు రాకపోవచ్చు. నెగిటివ్ వచ్చినప్పుడు నెయిదర్ నార్, పాజిటివ్ వచ్చినప్పుడు ఎయిదర్ ఆర్. హీ లైక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ డాష్ స్కైయింగ్, హాకీ అండ్ వాలీబాల్. హీ లైక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఏమేమిటి? చాలా స్పోర్ట్స్ ఇష్టం. అవే ఏంటి అంటే స్కైయింగ్, హాకీ, వాలీబాల్. ఏమేంటి అని చెప్పినప్పుడు సచ్ యాజ్. దేర్ ఆర్ 3 types of pollutions, such as water pollution, air pollution, nuclear pollution. సో ఇట్లా సచ్ యాజ్ అంటే వాటి రకాల గురించి చెప్పేటప్పుడు మనం సచ్ యాజ్, SUCHAS, యాజ్, ఇలా మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, this is Jack's new mountain bike. Dash he got from his parents. He locks it up every evening. Nobody can steal it. So ఇది ఆల్రెడీ మనం చూసాం. ఏంటది? This is Jack's new bike which he got from his parents. He locks it up every evening so that nobody can steal it. Dash my father loves jazz. He doesn't often listen to it. Although my father loves jazz, he doesn't often listen to it. ఆయనకి అది ఇష్టం అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువగా వినరు.
ఇక్కడ ఆల్దో అనేది ఎప్పుడు యూజ్ చేసాము ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఆమె నీరసంగా ఉన్నప్పటికీ కూడా మిడ్ నైట్ వరకు టీవీ చూసింది. ఆయనకి ఇష్టమైనప్పటికీ కూడా ఆయన ఏమి ఎక్కువగా వినరు. ఇక ఇది ఆల్రెడీ చూసాం. we were driving through the countryside, we saw lot of nice villages. While we were driving through the countryside, we saw lots of villages. Honda makes cars dash motorcycles. హోండా కంపెనీ వాళ్ళు కార్స్ని మోటార్ సైకిల్స్ని రెండింటిని తయారు చేస్తారు. ఇక్కడ మనం హోండా మేక్స్ కార్స్ అండ్ మోటార్ సైకిల్స్ అన్నా అనొచ్చు, లేదా హోండా మేక్స్ కార్స్ యాజ్ వెల్ యాజ్ మోటార్ సైకిల్స్, ఈ రెండే తయారు చేస్తుంది అని అన్నప్పుడు కార్స్ అండ్ మోటార్ సైకిల్స్ అంటాము. దీంతో పాటుగా అని చెప్పినప్పుడు యాజ్ వెల్ యాజ్. అవర్ ఫ్లైట్ అటెండెంట్స్ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్ డాష్ ఇంగ్లీష్ అండ్ స్పానిష్. మా ఫ్లైట్లో అటెండర్స్ ఉంటారు కదా, మనకి హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇంగ్లీష్ అండ్ స్పానిష్ రెండు మాట్లాడాలి అని అంటే బోత్. మనం ఆల్రెడీ కోరిలేటివ్ కంజంక్షన్స్ చూసాం, బోత్ అండ్. సో ఇక్కడ ఏం రావాలి, బోత్. సో ఆబ్వియస్గా మనకి నెక్స్ట్లో ఏముందో దాన్ని బట్టి ఈ బ్లాంక్లో ఏది వస్తుంది. ఇక్కడ ఆర్ ఉంటే ఎయిదర్, నార్ ఉంటే నెయిదర్, నాట్ బట్ ఆల్సో ఉంటే నాట్ ఓన్లీ. సో ఇలాగే ఎండ్ అని ఉంది కాబట్టి బోత్. అవర్ ఫ్లైట్ అటెండెంట్స్ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్ both English and Spanish. The weather was perfect. It was dash too hot, dash too cold. అది ఎక్కువగా వేడిగాను లేదు, అలాగే చల్లగాను లేదు, పర్ఫెక్ట్గా ఉంది అని అంటే ఏదర్ హాట్ ఏదర్ టూ కోల్డ్ అని అన్నాం అనుకో, నెగిటివ్లో మనం పాజిటివ్లో చెప్తున్నాం అంటే పర్ఫెక్ట్గా లేదు అని ఈ సెంటెన్స్ని కాంట్రాడిక్ట్ చేస్తున్నాం. అలా కాదు, అలానూ లేదు ఇలానూ లేదు, హాట్గాను లేదు కోల్డ్గాను లేదు, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెయిదర్ హాట్ నెయిదర్ టూ కోల్డ్. ఇట్ వాస్ నెయిదర్ టూ హాట్ నార్ టూ కోల్డ్. Sally invited me to her party last weekend. Dash, I had to tell her I couldn't come. లాస్ట్ వీకెండ్ నన్ను శాలీ ఫంక్షన్కి రమ్మంది. నేను ఐ హ్యాడ్ టు టెల్ హర్ ఐ కుడెంట్ కమ్. నేను ఆమెకి ఏం చెప్పాలంటే నేను రాలేకపోతున్నానని చెప్పాలి. అప్పుడు హౌఎవర్ ఐ హ్యాడ్ టు టెల్ హర్ ఐ కుడెంట్ కమ్. నెక్స్ట్, ఐ స్టార్టెడ్ టు లెర్న్ ఇటాలియన్ డాష్ మై స్టే ఇన్ రోమ్లో ఉన్నప్పుడు నేను ఇటాలియన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు అక్కడ ఉన్నప్పుడు, డ్యూరింగ్ మై స్టే ఇన్ హోమ్. నేను అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు నేను ఇటాలియన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ టు లెర్న్ ఇటాలియన్ డ్యూరింగ్ మై స్టే ఇన్ రోమ్. నెక్స్ట్, డాష్ బీయింగ్ ద టీమ్ బెటర్ వీ లాస్ ద మ్యాచ్. టీం బెటర్గానే ఉంది కానీ మ్యాచ్ని లాస్ అయ్యాం, మేము ఓడిపోయాం. అప్పుడు మనం ఏం చెప్తాం, డిస్పైట్ బీయింగ్ ద టీమ్ బెటర్ వీ లాస్ ద మ్యాచ్. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, అతనికి ఇంజురీ అయినా కానీ మ్యాచ్ ఆడాడు, బెటర్ టీం ఉన్నా కానీ మ్యాచ్ ఓడిపోయాం. అలాంటి కండిషన్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం, డిస్పైట్, DESPITE. నెక్స్ట్, వీ హ్యాడ్ నాట్ ఈటెన్ ఫర్ ఓవర్ 12 hours. వీ వర్ నాట్ హంగ్రీ. మేము 12 hours నుండి ఏం తినలేదు కానీ మేమేమి ఆకలిగా లేము. ఈవెన్ దో వీ హ్యాడెంట్ ఈటెన్ ఫర్ 12 hours, మేమేమి వీఆర్ నాట్ హంగ్రీ. మేము తినకపోయినప్పటికీ కూడా మేము ఆకలిగా లేము. ఈవెన్ దో వీ హ్యాడెంట్ ఈటెన్ ఫర్ 12 hours, we weren't hungry. నెక్స్ట్, ఐ అరైవ్డ్ లేట్ ఫర్ ద షో డాష్ బ్యాడ్ ట్రాఫిక్. నేను లేట్గా వెళ్ళాను, బ్యాడ్ ట్రాఫిక్ అంటే మేబీ ఎందుకు లేట్ అయి ఉంటుంది, ట్రాఫిక్ బాగాలేకపోవడం వల్ల. సో అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, ఐ అరైవ్డ్ లేట్ ఫర్ ద షో డ్యూ టు ద బ్యాడ్ ట్రాఫిక్. ది సెల్ ఫోన్ కాస్ట్ 5 cents per minute. డాష్ ద అదర్ హ్యాస్ ద ఫ్లాట్ రేట్. ఇది 5 cents per minute, మిగతా దానికి ఇంకా తక్కువ రేటు ఉండొచ్చు. అప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, వేర్ యాజ్. ఇది ఇలా అయి ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఉంది. ద సెల్ ఫోన్ కాస్ట్ 5 cents per minute, వేర్ యాజ్. ఇప్పుడు రెండో దారి గురించి చెప్పేటప్పుడు మనం వేర్ యాజ్ అని చెప్తున్నాం.
అదే ఒక సెంటెన్స్ ఇచ్చేసి మిగతా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు సచ్ యాజ్, వేరాజ్ అంటే ఒక రెండింటిని కంపేర్ చేసేటప్పుడు వేరాజ్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఇలాంటివి యూజ్ చేస్తాం అనమాట. హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ హ్యాంగింగ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్ డాష్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరగడానికి టైం స్పెండ్ చేస్తాడు. హీ వాజ్ నాట్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్, తనేమి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? అతను ఫ్రెండ్స్తో తిరగడం వల్ల. హీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ హ్యాంగింగ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్, దేర్ ఫోర్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. అందుకని అతను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే చాలా వరకు ఫ్రెండ్స్తో తిరగడమే సరిపోయింది. హీ వేక్స్ అప్ ఎర్లీ డాష్ బీ ఆన్ ద టైమ్ ఫర్ వర్క్. అతను చాలా త్వరగా లేస్తాడు, ఎందుకంటే టైంకి వర్క్లో ఉండాలి కాబట్టి. షీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ఆర్డర్ టు బీ ఆన్ టైమ్ ఫర్ వర్క్. ఆ టైంకి వర్క్లో ఉండాలనే ఉద్దేశంతో ఇన్ ఆర్డర్ టు, షీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ఆర్డర్ టు be on time for work. This car offers 6 airbags and heating for your seats. There is also a world-class stereo system installed. 6 airbags ఉన్నాయి, అలాగే సీట్స్ని హీట్ చేసే ఉన్నాయి, అలాగే వరల్డ్ క్లాస్ స్టీరియో సిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఈ రెండిట్లతో పాటుగా ఇది కూడా ఉంది, అంటే ఇన్ ఎడిషన్ టు 6 ఎయిర్ బ్యాగ్స్, హీటింగ్ ఫర్ యువర్ సీట్స్, ఇన్ ఎడిషన్ టు దెర్ ఈజ్ ఆల్సో ఏ వరల్డ్ క్లాస్ స్టీరియో షైప్. ఈ రెండిట్లతో పాటుగా ఇది కూడా ఉంది, వీటికి అనుగుణంగా ఇన్ ఎడిషన్ టు. నెక్స్ట్, ఐ విల్ గో టు ద కన్సర్ట్ బట్ డాష్ యూ గో యాజ్ వెల్. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్లో ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ బ్లాంక్లో ఏమొస్తుంది, లేదంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు. ఆ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఏమొస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, ఐ విల్ గో టు ద కన్సర్ట్ బట్ డాష్ యూ గో యాజ్ వెల్. నేను వెళ్తాను, కన్సర్ట్కి వెళ్తాను, ఎప్పుడు? నువ్వు వస్తే వెళ్తాను, నువ్వు కూడా వెళ్ళే లెక్క అయితేనే వెళ్తాను. అప్పుడు ఏమి యూస్ చేస్తాం? కంజంక్షన్ ఓన్లీ ఇఫ్. అన్లెస్, నువ్వు రాకపోయినట్లయితే నేను వెళ్తాను. అన్లెస్ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? ఆల్రెడీ బట్ అనే కంజంక్షన్ ఉంది. సో అన్లెస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. ఇక్కడ ఏంటి? రెండు. నేను వెళ్తాను, ఎప్పుడు? నువ్వు కూడా వెళ్ళే లెక్క అయితే, అప్పుడు ఓన్లీ ఇఫ్. ఐ విల్ గో టు ద కన్సర్ట్ బట్ ఓన్లీ ఇఫ్ యూ గో యాజ్ వెల్. నువ్వు కూడా వెళ్ళే లెక్క అయితేనే నేను వెళ్తాను. I brought along a sandwich dash I get hungry. నేను ఒక శాండ్విచ్ తెచ్చుకున్నాను, ఇన్ కేస్ ఐ గెట్ హంగ్రీ. ఆల్రెడీ నేను తెచ్చుకున్నాను, ఒకవేళ నేను హంగ్రీగా ఉంటే తింటాను. నేను ఆకలేస్తే అప్పుడు ఆ శాండ్విచ్ని తింటాను. సో ఇక్కడ ఇన్ కేస్, ఐ బాట్ అలాంగ్ ఏ శాండ్విచ్ ఇన్ కేస్ ఐ గెట్ హంగ్రీ. నెక్స్ట్, షీ కాల్స్ మీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆమె కాల్ చేసినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. వెన్ ఎవర్, ఆమె ఎప్పుడైతే చేస్తుందో నేను అప్పుడు హ్యాపీగా ఉంటాను. సో వెన్ ఎవర్ షీ కాల్స్ మీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆమె ఎప్పుడు చేస్తే నేను అప్పుడు హ్యాపీగా ఉంటాను. టేక్ దిస్ ఫోటో డాష్ యూ కెన్ రిమెంబర్ మీ. ఈ ఫోటో తీసుకో, అప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టవచ్చు. అప్పుడు అని అంటే సో దట్. టేక్ దిస్ ఫోటో సో దట్ యూ కెన్ రిమెంబర్ మీ. ఈ ఫోటో తీసుకో, దానివల్ల నువ్వు నన్ను గుర్తుంచుకోవచ్చు. ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ డాష్ హీ అపాలజైజ్ ఫర్ వాట్ హీ డిడ్. నేను అతనితో మాట్లాడను, ఎప్పుడు వరకు అయితే అతను నాకు సారీ చెప్పడో. ఎప్పుడు వరకు అయితే, అంటిల్, అతను చెప్పే వరకు నేను అతనితో మాట్లాడను, సారీ చెప్పేంత వరకు నేను మాట్లాడను. సో అంటిల్. ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ అంటిల్ హీ అపాలజైజ్ ఫర్ వాట్ హీ డిడ్. అతను ఏం చేశాడో దాని గురించి నాకు అపాలజీ చెప్పేంత వరకు నేను అతనితో మాట్లాడను. అంటిల్, అప్పటి వరకు అని. నెక్స్ట్,
I will find you dash you are. I will find you dash you are. నేను నిన్ను కనిపెడతాను, నువ్వు ఎక్కడున్నప్పటికీ నేను కనిపెడతాను. సో వేర్ ఎవర్, నువ్వు ఎక్కడున్నప్పటికీ నేను నిన్ను కనిపెడతాను. ఐ విల్ ఫైండ్ యూ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నప్పటికీ నేను నిన్ను కనిపెడతాను. నెక్స్ట్, షీ స్పోక్ డాష్ షీ న్యూ వాట్ షీ వాజ్ టాకింగ్ అబౌట్ బట్ షీ డిడ్ంట్. ఆమె ఎలా మాట్లాడద్దంటే ఆమెకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది, కానీ ఆమెకేమీ తెలియదు. ఎలా? ఆమెకి అన్నీ తెలుసు అన్నట్టు. యాజ్ ఇఫ్ షీ స్పోక్ యాజ్ ఇఫ్ షీ న్యూ వాట్ షీ వాజ్ టాకింగ్ అబౌట్ బట్ షీ డిడింట్. ఆమె ఎలా మాట్లాడద్దంటే ఆమెకి అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది. సో యాజ్ ఇఫ్ డాష్ ద పోలీస్ అరైవ్డ్ వీ హ్యాడ్ టు ఎండ్ ద పార్టీ. ఒక్కసారి కనుక పోలీసులు వస్తే మనం పార్టీని ఆపేయాలి. సో వన్స్ అంటిల్ ద పోలీస్ అరైవ్డ్ వీ హ్యాడ్ టు ఎండ్ ద పార్టీ. వాళ్ళు వచ్చినంత వరకు మనం పార్టీ చేసుకోవచ్చు అని అన్నప్పుడు అంటిల్ వస్తుంది, కానీ మనం పార్టీని ఆపేయాలి. పోలీసులు వచ్చినప్పటికీ వీ హ్యాడ్ టు ఎండ్ ద పార్టీ. ఆల్దో ద పోలీస్ అరైవ్డ్ వీ హ్యాడ్ టు ఎండ్ ద పార్టీ. వాళ్ళు వచ్చినప్పటికీ మనం పార్టీని ఆపేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆల్రెడీ పోలీసులు వచ్చేటప్పటికి ఒకసారి వచ్చారు అంటే మనం పార్టీని ఎండ్ చేయాలి. సో వన్స్ ద పోలీస్ అరైవ్డ్ వీ హ్యాడ్ టు ఎండ్ ద పార్టీ. నెక్స్ట్, I couldn't figure out dash he said what he said. I couldn't figure out dash he said what he said. Why he said what he said. అసలు ఎందుకు చెప్పాడో ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు. వన్స్ హీ సెడ్ అనేది రాంగ్, ఎందుకంటే అర్థం లేదు. బికాస్ హీ సెడ్ వాట్ హీ సెడ్ అనేది కూడా మనకి మీనింగ్ అనేది కంప్లీట్గా లేదు. సో వై, ఐ కుడెంట్ ఫిగర్ అవుట్ వై హీ సెడ్ అండ్ వాట్ హీ సెడ్. అతను ఎందుకు చెప్పాడో ఏం చెప్పాడో నాకు అర్థం కాలేదు. ఐ బాట్ యూ ఏ బర్త్డే కార్డ్, ఐ లైక్ యూ. వైల్ అనేది మూమెంట్, ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు వైల్ యూజ్ చేస్తాం. వై ఐ లైక్ యూ, నేను ఎందుకు నిన్ను ఇష్టపడుతున్నాను అన్నదాన్ని బట్టి నేను కార్డ్ తీసుకొచ్చానా? కాదు, నువ్వంటే ఇష్టం కాబట్టి నేను బర్త్డే కార్డ్ తీసుకొచ్చాను. సో ఇష్టం కాబట్టి, బికాస్ ఐ బాట్ యూ ఏ బర్త్డే కార్డ్ బికాస్ ఐ లైక్ యూ. She stole the money dash her brother needs to pay his school fees. She stole the money dash her brother needs to pay his school fees because her brother needs to pay his school fees. సో ఆమె బ్రదర్కి మనీ కావాలి కాబట్టి ఈమె దొంగతనం చేసింది. డాష్ వీ వేర్ ఇన్ న్యూజిలాండ్ వీ విజిటెడ్ మెనీ ఆర్కిడ్స్. మేము అక్కడ ఉన్నప్పుడు చూసేవాళ్ళం. సో వెన్ వీ వేర్ ఇన్ న్యూజిలాండ్ వీ విజిటెడ్ మెనీ ఆర్కిడ్స్. అక్కడ ఉన్నప్పుడు మేము అవి చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఐ యామ్ ఆన్ లీవ్ టుమారో దేర్ విల్ బి నో ఇంగ్లీష్ లెసన్. నేను రేపు లీవ్ కాబట్టి ఇంగ్లీష్ లెసన్ అనేది ఉండదు. సో సిన్స్ ఐ యామ్ ఆన్ లీవ్ టుమారో దేర్ విల్ బి నో ఇంగ్లీష్ లెసన్. హీ కేమ్ హోమ్ డ్రిప్పింగ్ వెట్ డాష్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ అట్ స్కూల్. అతను చాలా తడిచిపోయి ఇంటికి వచ్చాడు, ఎందుకంటే బయట బాగా వర్షం పడుతుంది కాబట్టి. హీ కేమ్ హోమ్ డ్రిప్పింగ్ వెట్, అతను బాగా ఎందుకు తడిచిపోయి వచ్చాడంటే యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ ఎట్ స్కూల్ దగ్గర బాగా వర్షం పడడం వల్ల అతను తడిచిపోయి వచ్చాడు. డాష్ ఐ వాజ్ పాసింగ్ హిజ్ హౌస్ ఐ హర్డ్ ఏ లౌడ్ స్క్రీమ్. వైల్ ఐ వాజ్ పాసింగ్ హిజ్ హౌస్, నేను అతని హౌస్ పాస్ అవుతూ ఉండగా, మూమెంట్ జరుగుతూ ఉంది, యాక్షన్ జరుగుతూ ఉంది, అప్పుడు నేను ఒక గట్టి అరుపుని విన్నాను. Dash the teacher was busy writing on the board. The students at the back of the class were talking rather loudly. టీచర్ బోర్డు మీద రాస్తూ బిజీగా ఉన్న టైంలో లాస్ట్ బెంచ్లో ఉన్న పిల్లలు ఎక్కువ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు ఏమో చెప్పేటప్పుడు. రెండు యాక్షన్స్ సేమ్ టైంలో జరుగుతున్నాయి. ఇక చూడండి, నేను వెళ్తూ ఉన్నప్పుడు సౌండ్ వినపడింది, అలాగే టీచర్ రాస్తూ ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. సో అప్పుడు మనం while the teacher was busy writing on the board, the students at the back of the class were talking rather loudly.
నెక్స్ట్, రిసెప్షనిస్ట్ మస్ట్ బి ఏబుల్ టు రిలే ఇన్ఫర్మేషన్, పాస్ మెసేజెస్ యాక్యురేట్లీ. రిసెప్షనిస్ట్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, మంచి నమ్మదగిన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, అండ్ మెసేజెస్ కూడా చాలా యాక్యురేట్గా పాస్ చేయాలి. సో రెండు పనులు చేయాలి కాబట్టి అండ్ రిసెప్షనిస్ట్ మస్ట్ బి ఏబుల్ టు రిలే ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ మెసేజెస్ యాక్యురేట్లీ. సో ఆర్ రాదు, అది కానీ ఇది కానీ కాదు, రెండు చేయాలి. బట్ బికాస్ అనేవి ఈ సెంటెన్స్లో ఈ కాంటెక్స్లో అన్ఫిట్. ఐ డిడ్ నాట్ గో టు ద షో డాష్ ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ ఇట్. నేను షోకి వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ చూశాను. ఎందుకు అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? బికాజ్. నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నేను మళ్ళీ చూడడానికి వెళ్ళలేదు. మ్యారీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ హిస్టారికల్ సొసైటీ డాష్ ద లిటరల్ సొసైటీ. ఆమె హిస్టారికల్ సొసైటీలో మెంబరు, లిటరరీ సొసైటీలో కూడా మెంబరు, రెండు కాబట్టి అండ్. మ్యారీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద హిస్టారికల్ సొసైటీ అండ్ ద లిటరరీ సొసైటీ, రెండు ఈక్వల్ సెంటెన్సెస్. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది యూజ్ చేస్తాం. రీడ్ ఓవర్ యువర్ ఆన్సర్స్ డాష్ కరెక్ట్ ఆల్ ద మిస్టేక్స్ బిఫోర్ యూ పాస్ దెమ్ అప్. ఒకసారి నీ ఆన్సర్స్ అన్నీ చూసుకో, నాకు ఇచ్చేటప్పుడు ఒకసారి నీ మిస్టేక్స్ అన్నీ చెక్ చేసుకో. రీడ్ ఓవర్ యువర్ ఆన్సర్స్ అండ్ కరెక్ట్ ఆల్ ద మిస్టేక్స్. ఒకసారి చదివి మిస్టేక్స్ అన్నీ అది చెయ్యి, చదువు అండ్ మిస్టేక్స్ కూడా కరెక్ట్ చేయి, రెండు చేయాలి కాబట్టి అండ్. నెక్స్ట్, కీప్ ద ఫుడ్ కవర్ డాష్ ద ఫ్లైస్ విల్ కంటామినేట్ ఇట్. ఆ ఫుడ్ని కవర్ చేయలేదంటే ఈగలు వచ్చి వాళ్తాయి. ఆర్, ఒకవేళ నువ్వు చేయకపోతే ఈ పని జరుగుద్ది. కీప్ ద ఫుడ్ కవర్డ్ ఆర్ ద ఫ్లైస్ విల్ కంటామినేట్. నువ్వు కవర్ చేయని పక్షంలో ఫ్లైస్ అనేవి వాటిని పాడు చేస్తాయి. సో ఆర్, కీప్ ద ఫుడ్ కవర్డ్ ఆర్ ద ఫ్లైస్ విల్ కంటామినేట్ ఇట్. డాష్ ఈజ్ థిన్ హీ స్ట్రాంగ్. అతను సన్నగా ఉన్నప్పటికీ కూడా అతను స్ట్రాంగ్గా ఉన్నాడు. తో హీ ఈజ్ థిన్, అతను సన్నగా ఉన్నప్పటికీ కూడా అతను స్ట్రాంగ్గా ఉన్నాడు. బికాస్ హీ ఈజ్ థిన్ హీ స్ట్రాంగ్ కాదు, ఎందుకంటే అతను సన్నగా ఉన్నాడు కాబట్టి బలంగా లేడు, సన్నగా ఉన్నప్పటికీ కూడా బలంగా ఉన్నాడు. సో తో. బట్ హీ ఈజ్ థిన్ హీ స్ట్రాంగ్ అనేది మనకి రాంగ్. యాజ్ హీ ఈజ్ థిన్ హీ స్ట్రాంగ్, అతను సన్నగా ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నాడా? కాదు, థిన్గా ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో తో. సుసి డాష్ ఫోన్ అండ్ రోట్ ఆఫ్టర్ షీ లెఫ్ట్ హోమ్. సుసి నేదర్ ఫోన్ నార్ రోట్ ఆఫ్టర్ షీ లెఫ్ట్ హోమ్. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళాక ఫోను చేయలేదు, ఉత్తరము రాయలేదు. సుసి ఏదర్ ఫోన్డ్ ఆర్ రోట్ లెటర్ ఆఫ్టర్ షీ లెఫ్ట్ హోమ్. ఇక్కడ ఏంటంటే మనకు నెగిటివ్ సెన్స్లో ఉంది, నెగిటివ్ మీనింగ్ అనేది ఇస్తుంది. సో సుసి నేదర్ ఫోన్ నార్ రోట్ ఆఫ్టర్ షీ లెఫ్ట్ హోమ్. షీ హ్యాడ్ అన్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ షీ వాజ్ ఇన్ థాయిలాండ్. ఆమెకి ఒక అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, ఒక చేదు అనుభవం జరిగింది. ఎప్పుడు? థాయిలాండ్లో ఉన్నప్పుడు అన్నది బికాజ్ షీ వాజ్ ఇన్ థాయిలాండ్లో ఉంది కాబట్టి ఆమెకి అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందా? ఆమెకి అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ షీ ఇన్ థాయిలాండా? కాదు కదా. ఆమెకి అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కానీ షీ వాజ్ ఇన్ థాయిలాండ్, అలా అయినప్పటికీ కూడా థాయిలాండ్లో ఉందా? కాదు, థాయిలాండ్లో ఉన్నప్పుడు ఆమెకి అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. సో షీ హ్యాడ్ అన్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ వైల్ షీ వాజ్ ఇన్ థాయిలాండ్. ఆమె అక్కడ ఉన్నప్పుడు అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. The committee rejected the proposal dash they did not think it was practical. The committee rejected the ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది ఎందుకంటే దే డిడ్ నాట్ థింక్ ఇట్ వాస్ ప్రాక్టికల్, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదని అనిపించింది కాబట్టి ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. సో కాబట్టి బికాస్ ద కమిటీ రిజెక్టెడ్ ద ప్రపోజల్ బికాస్ దే డిడ్ నాట్ థింక్ ఇట్ వాస్ ప్రాక్టికల్. జాన్ వెల్కమ్ హిస్ గెస్ట్ డాష్ ఆఫర్ దెమ్ డ్రింక్స్. వెల్కమ్ చేశాడు, ఆహ్వానించాడు, డ్రింక్స్ ఆఫర్ చేశాడు. సో అండ్ జాన్ వెల్కమ్ హిస్ గెస్ట్ అండ్ ఆఫర్ దెమ్ డ్రింక్స్. These rooms are very comfortable dash they have a good view of the city.
రూమ్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి చూసినప్పుడు సిటీ చాలా అందంగా కనిపిస్తుంది. సో రెండు జరుగుతున్నాయి కాబట్టి అండ్ దీస్ రూమ్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ దే హ్యావ్ ఎ గుడ్ వ్యూ ఆఫ్ ద సిటీ. నెక్స్ట్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ సెవరల్ టైమ్స్. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టిల్ డిడ్ నాట్ అండర్స్టాండ్. పాపం టీచర్ చాలాసార్లు చెప్పింది కానీ ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఏం యూజ్ చేస్తా? ఆల్దో. ఆమె చెప్పినప్పటికీ కూడా వీళ్ళెవరికి అర్థం కాలేదు. సో ఆల్దో ద టీచర్ explained the lesson several times, some of the students did not understand. He did not join us for the movie dash he had already seen it. అతను మాతో పాటు సినిమాకి రావడానికి రెడీగా రాలేదు. ఎందుకు? అతను ఆల్రెడీ చూశాడు కాబట్టి. సో ఎందుకు కాబట్టి అనేది బికాస్. హీ డిడ్ నాట్ జాయిన్ us for the movie because he had already seen it. She could not find the book she wanted dash she borrowed a magazine instead. ఆమెకు కావాల్సిన బుక్ కనపడలేదు కాబట్టి మ్యాగజైన్ తీసుకుని వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? సో షీ బారోడ్, ఇది లేదు కాబట్టి ఆమె వేరే మ్యాగజైన్ తీసుకుని వెళ్ళిపోయింది. షీ కుడ్ నాట్ ఫైండ్ ద బుక్ షీ వాంటెడ్ సో షీ బారోడ్ ఏ మ్యాగజైన్ ఇన్స్టెడ్. దాని బదులు ఇది తీసుకుని వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఐ ట్రై టు మేక్ హర్ రియలైజ్ ద కాన్సిక్వెన్సెస్ డాష్ షీ రిఫ్యూజ్ టు లిసన్. ఆమె తర్వాత ఏం జరుగుతాయో ఆమె చెప్పడానికి నేను ప్రయత్నించాను కానీ ఆమె వినడానికి సిద్ధంగా లేదు. నా ప్రయత్నం అయితే నేను చేశాను కానీ ఆమె వినలేదు. సో అక్కడ మనం వస్తుంది బట్. ఐ ట్రై టు మేక్ హర్ రియలైజ్ ద కాన్సిక్వెన్సెస్ బట్ షీ రిఫ్యూజ్ టు లిసన్. రెండు నెగిటివ్ సెన్స్ అన్నమాట. నేను చెప్పడానికి ప్రయత్నించాను కానీ ఆమె వినడానికి సిద్ధంగా లేదు. He will show us around himself dash send someone else. He will show us around himself dash send someone else. సో ఇక్కడ ఏంటి? అతని గురించి చెప్పుకుంటాడు కాబట్టి వేరే వాళ్ళని పంపించండి. సో సెండ్ సమ్వన్ ఎల్స్. సో వేరే వాళ్ళని పంపించండి. నెక్స్ట్, డాష్ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ హీ అగ్రీ టు గో టు ద కన్సర్ట్. అతనికి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ లేదు కానీ కన్సర్ట్ వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అంటే దో హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ హీ అగ్రీ టు గో టు ద కన్సర్ట్. అతనికి ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా కన్సర్ట్ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, రావడానికి ఒప్పుకున్నాడు. దోస్ విలేజ్ ఫోక్ ఆర్ పూర్ డాష్ దే ఆల్వేస్ సీమ్ సో కంటెంటెడ్. వాళ్ళు పూర్ అయినప్పటికీ కూడా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు సంతృప్తి పడతారు. సో ఎట్ వైఈటి ఎట్. దోస్ విలేజెస్ ఫోక్ ఆర్ పూర్ ఎట్ దే ఆల్వేస్ సీమ్ సో కంటెంటెడ్. The river has overflowed his banks dash it has been raining continuously for several days. బ్యాంక్స్, ఆ రివర్ అనేది బ్యాంక్స్ ఆ ఒడ్డును మించి ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే యాజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ కంటిన్యూస్లీ ఫర్ సెవరల్ డేస్, చాలా రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఆ బ్యాంక్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. స్టిల్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ కంటిన్యూస్లీ ఫర్ సెవరల్ డేస్, ఆల్రెడీ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, అది జరిగిపోయింది. సో యాజ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ కంటిన్యూస్లీ ఫర్ సెవరల్ డేస్. ఐ డోంట్ థింక్ హీ విల్ రిమైండ్ ద అపాయింట్మెంట్ డాష్ యూ రిమైండ్ హిమ్. అతను గుర్తుపెట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు కాబట్టి నువ్వు ఒకసారి చెప్తే మంచిది, నువ్వు చెప్పినట్లయితే వస్తాడేమో. ఐ డిడెంట్ థింక్ హీ విల్ రిమెంబర్ ద అపాయింట్మెంట్ అండ్ యూ రిమైండ్ హిమ్. అతను గుర్తుండదు, నువ్వు చెప్తే ఏమన్నా వస్తాడేమో. అన్లెస్ నువ్వు చెప్పిన కండిషన్ నువ్వు చెప్తే కనుక వస్తాడు, అతనికి గుర్తొస్తుంది. సో అన్లెస్ యూ రిమైండ్ హిమ్. యూ ట్రీటెడ్ హిమ్ బ్యాడ్లీ డాష్ హీ ఈస్ గోయింగ్ ద సేమ్ టు యూ నౌ. నువ్వు అతన్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేసావు కాబట్టి అది నీకే కొడుతుంది. సో హీ ఈస్ డూయింగ్ ద సేమ్ టు యూ నౌ. నువ్వు అతన్ని ట్రీట్ చేసిన విధంగానే నిన్ను అతను ట్రీట్ చేయబోతున్నాడు. నువ్వు చేసావు కాబట్టి నేను అలా చేస్తున్నాడు. సో హీ ఈజ్ సిక్ డాష్ హీ వాంట్స్ టు గో అవుట్. అతను చాలా నీరసంగా ఉన్నాడు, తనకు బాగాలేదు కానీ బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఎట్ వైఈటి ఎట్ అంటే నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తున్నాం.
హ్యావ్ యూ టేకెన్ యువర్ ఫుడ్ ఆర్ హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్ అంటే నాట్ ఎట్, ఇంకా లేదు అని. వైఈటి ఎట్. డాష్ దెర్ ఈజ్ నో మోర్ బటర్ యూ మస్ట్ యూజ్ ద మార్గైన్. బటర్ లేదు కాబట్టి, బటర్ లేనందువల్ల నువ్వు మార్గరైన్ని యూజ్ చేయాలి. సిన్స్ దెర్ ఈజ్ నో బటర్ యూ మస్ట్ యూజ్ ద మార్గరైన్. Gerard dash Pete is joining us on the trip. సో ఇద్దరు వస్తున్నారు. సో యాజ్ వెల్ యాజ్, Gerard as well as PT is joining us on the trip. She was afraid dash the building would collapse. ఆమె ఎందుకు భయపడుతుందంటే ఆ బిల్డింగ్ పడిపోతుందేమోనని భయపడుతుంది. దట్ he was afraid that the building would collapse. జరగొచ్చేమోనని ఆమె భయపడుతుంది. They cannot watch television dash the rest or studying. They cannot watch television dash the rest or studying. వాళ్ళు టీవీ చూడలేరు ఎందుకంటే మిగతా వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి. మిగతా వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళు టీవీ చూడలేరు. సో వైల్ రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి. దే క్యాన్ట్ వాచ్ టెలివిజన్ వైల్ ద రెస్ట్ ఆర్ స్టడీయింగ్. మిగతా వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు టీవీ చూడలేరు. హిస్ ఫ్యాన్స్ థింక్ దట్ హీఈస్ డాష్ టాలెంటెడ్ డాష్ హ్యాండ్సమ్. హిస్ ఫ్యాన్స్ థింక్ దట్ హీఈస్ నాట్ ఓన్లీ టాలెంటెడ్, అతను టాలెంటెడే కాదు బట్ ఆల్సో హ్యాండ్సమ్. ఇదే కాదు ఇంకోటి కూడా అని చెప్పినప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేస్తాం. హిస్ ఫ్యాన్స్ థింక్స్ దట్ హీ ఈజ్ నాట్ ఓన్లీ టాలెంటెడ్ బట్ ఆల్సో హ్యాండ్సమ్. He was not only interested in physics, he is also but also in mathematics. అతను ఫిజిక్స్ ఒక్కటే ఇష్టం కాదు, మ్యాథమెటిక్స్ కూడా ఇష్టం. రెండిట్ల గురించి చెప్పేటప్పుడు ఇదే కాదు అది కూడా అని చెప్పేటప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేస్తాం. హీ ఫోన్డ్ మీ డాష్ హీ నీడెడ్ సమ్ వన్ టు టాక్ టు. అతను నాకు కాల్ చేశాడు ఎందుకంటే అతనికి ఎవరితో ఒకరితో మాట్లాడాలని ఉంది. సో హీ ఫోన్డ్ మీ ఫర్ హీ నీడెడ్ సమ్ వన్ టు టాక్ టు, ఎందుకంటే మాట్లాడాలని అనుకున్నాడు కాబట్టి కాల్ చేశాడు. FOR. I spent some time with them dash I was very busy. నేను బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేశాను. ఉన్నప్పటికీ కూడా ఆల్దో ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ ఆల్దో ఐ వాజ్ వెరీ బిజీ. నేను చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. వి సా సమ్ బోట్స్ డాష్ వి వర్ వాకింగ్ అలాంగ్ ద బీచ్. మేము చాలా బోట్స్ని చూసాము ఎప్పుడు బీచ్ వెంబటి నడుస్తూ ఉన్నప్పుడు. యాజ్ వీ వర్ వాకింగ్ అలాంగ్ ద బీచ్, మేము నడుస్తూ ఉన్నప్పుడు చూసాము. సో యాజ్. బట్ వీ వర్ వాకింగ్ అలాంగ్ ద బీచ్, మనం ఈ ఒక్కొక్క వర్డ్ సబ్స్టిట్యూట్ చేస్తే అది కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇవి కంజంక్షన్స్ ఎగ్జాంపుల్స్. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ. అండ్ మీ సైడ్ నుంచి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. కంజంక్షన్స్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇంప్రూవ్మెంట్ సెంటెన్సెస్లో మనకి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.